అయ్యో పాపం అంటే అసలుకే ఎసరు పెట్టేందుకు యత్నించే తుర్కీయే అజర్బైజాన్. దీంతో సోషల్ మీడియాలో ఈ రెండు దేశాలను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్న ఈ రెండు దేశాలను ఉపేక్షించేది లేదని భారతీయులు తేల్చి చెబుతున్నారు. పహల్గాం దారుణం తర్వాత పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతిచ్చిన తుర్కీయే అజర్బైజాన్ దేశాలకు గట్టి గుణపాఠం చెప్పాల్సిందే అని మన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భారతీయులు తమ డబ్బును శత్రువులకు ఇచ్చి వారి ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తున్నారని, ఇకపై ఇలాంటి పనులు చేయొద్దని సూచిస్తున్నారు. పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతిచ్చే దేశాల్లో అసలు మనం ఎందుకు డబ్బును ఖర్చు చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై దేశాలకు వెళ్లొద్దని, ఇప్పటికే ఏమైనా ప్లాన్ చేసుకుంటే వెంటనే రద్దు చేసుకోవాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు. ఇండియన్ టూరిస్టుల పుణ్యంతోనే తుర్కీయే అజర్బైజాన్ లో పర్యాటక రంగం కలకలలాడుతోంది. గతేడాది మన దేశం నుంచి 2,70,000 మంది పర్యాటకులు తుర్కీయేకి వెళ్లారని ఆ దేశ పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం తెలుస్తోంది. 2025లో కూడా భారత్ నుంచి భారీగా టూరిస్టులు వస్తారని తుర్కీయే అంచనా వేస్తోంది. ఈ ఏడాది 3,50,000 మంది టూరిస్టులు తమ దేశానికి వస్తారని, ఇది గత ఏడాదితో పోలిస్తే 21% వృద్ధి అని తుర్కీయే చెబుతోంది. అయితే మారిన పరిస్థితుల్లో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్ర దాడి జరగగానే పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తుందని తుర్కీ ముందుగానే ఊహించింది. ప్రపంచమంతా భారత్ కు సంఘీభావం తెలుపుతున్న సమయంలో 6 సైనిక విమానాల్లో పాక్ ఆయుధాలను ఎర్డోగాన్ ప్రభుత్వం పంపించింది. తుర్కీ C-130 హెర్క్యులస్ విమానం గత నెల 28న పాకిస్తాన్ లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకునేందుకు తమ యుద్ధ విమానం దిగిందని ప్రకటించి తుర్కీ తప్పించుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ దేశం చేసిన మోసం బహిర్గతమైంది. ఇప్పటి వరకు భారతీయ పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన అజర్బైజాన్, తుర్కీలు పాకిస్తాన్ కు బహిరంగ మద్దతు ప్రకటించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో భారత్ కు చెందిన పలు టూరిస్ట్ సంస్థలు, ఆన్లైన్ పోర్టళ్లు ఇప్పటికే ఆ రెండు దేశాలకు బుకింగ్స్ ను నిలిపివేశాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న టూరిస్టులను స్వదేశానికి చేరుకునేలా బుకింగ్స్ ను కంటిన్యూ చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ బుకింగ్స్ కూడా క్లోజ్ కానున్నాయి. గోవా విలాస్ అనే హోమ్ స్టే కంపెనీ తుర్కీ ఎయిర్లైన్స్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇకపై తుర్కీ పర్యాటకులకు, పౌరులకు ఎలాంటి సేవలను కొనసాగించబోమని ప్రకటించింది. దీంతో తుర్కీ అజర్బైజాన్ కు భారీ నష్టం జరగనుంది. పర్యాటకులకు కలకలలాడిన ఈ రెండు దేశాలు టూరిస్ట్ రాక తగ్గిపోవడంతో డీలా పడనున్నాయి. ఏదేమైనా భారత్ కొట్టే దెబ్బకు ఈ తుర్కీ అజర్బైజాన్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.